కార్తీక మాసంలో భక్తి ప్రవృత్తుల నడమ నిర్వహించే కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వేద పండితులు వనితలు మేఘరాజ్ శర్మ సూచించారు. పట్టణంలోని డైట్ మైదానంలో ఈ నెల 12వ తేదీన సాయంత్రం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ వేడుకలను వైభవంగా జరపాలని అన్నారు. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేపడుతుండగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ కత్రితో కలిసి పలువురు సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వం సిద్ధం చేస్తున్నామని, పూజా సామాగ్రి సైతం సమితి ద్వారానే అందిస్తున్నట్లు అధ్యక్షులు ప్రమోద్ కత్రి తెలిపారు. ఈ మేరకు వేద పండితులు మేఘరాజ్ శర్మ మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపోత్సవంలో పాల్గొనాలని మేఘరాజ్ శర్మ తెలిపారు. శివకేశవులకు అభేద్యమైనటువంటి కార్తీక మాసంలో మాసానాం కార్తీకముత్తమం అన్నటువంటి శృతివాక్యాన్ని అనుసరించి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన ఆదిలాబాద్ పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి డైట్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి ఉత్సాహము చేత సనాతన హిందూ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణము చుట్టుముట్టు ఉన్నటువంటి అనేక పల్లెల నుంచి మహిళామణులు మాతృమూర్తులు ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొని కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ఇక్కడ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు డైట్ కళాశాల గ్రౌండ్ లోపల చేయడం జరిగింది. రేపటి రోజున జరిగేటువంటి సాయంకాలం 6:30 నుంచి ప్రారంభమయ్యేటువంటి కార్తీక దీపోత్సవంలో మాతృమూర్తులు అద్భుతంగా ఉత్సాహంతో పాల్గొనడానికి వాళ్ళు సర్వసన్నద్ధమై ఉన్నారు. ఈ కార్తీక దీపోత్సవాన్ని సనాతన హిందూ ఉత్సవ సమితి వారు గత పుష్కర కాలం నుండి 12 సంవత్సరాలుగా అద్భుతంగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరానికి అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ అందరికీ భగవద్ అనుగ్రహం లభించాలని ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పురజనులు, మహిళలు, మాతృమూర్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషముగా పాల్గొని కార్తీక దామోదరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని